ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి యొక్క దర్బార్ చేరుకున్నాం. ఇక్కడ కూడా 21 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ 10 అడుగుల శివలింగం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మహర్షి గారి విగ్రహం కూడా మీరు చూడొచ్చు. పక్కన సాయిబాబా గారి విగ్రహం, విశ్వామిత్ర గారి విగ్రహం, మహర్షి గారిది చూడండి. ఇది ఆలయానికి సంబంధించినటువంటి స్టోర్ రూమ్ అండి. నెక్స్ట్ జమదగ్ని మహర్షి దర్బార్ అండి. ప్రతి ఒక్క మహర్షి దర్బార్లో 10 అడుగుల శివలింగం ప్రధానంగా పెట్టారు. వాటితో పాటు ఆ ఋషికి సంబంధించిన స్టాచ్యూ మరియు గురు సాయిబాబా గారికి సంబంధించిన స్టాచ్యూ ఒకటి పెట్టారు, విగ్రహం చూడండి. ఇది గుడి మొత్తం విగ్రహాలేనండి. మీరు చూడాలి కానీ అసలు చాలా కన్నుల పండగగా ఉంటుంది అవి శివలింగాలు. శివభక్తులు అయితే ఇక్కడ అసలు మైమర్చిపోతారు ఈ శివలింగాలన్నింటినీ చూసి. ఈ నెక్స్ట్ వచ్చి భృగు మహర్షి దర్బార్ అండి. ప్రతి ఒక్క మహర్షి దాంట్లో చెప్పాను కదండి, 10 అడుగుల శివలింగం ప్రధానంగా పెడతారు. తర్వాత 3 అడుగులు, తర్వాత 6 అడుగులది ఈ పెద్ద పెట్టారండి. మహర్షి గారి విగ్రహం కూడా ఉంటుంది. ఆ దర్బార్కి సంబంధించినటువంటి స్టోర్ రూమ్ అది. ఇది వచ్చేసి కన్వ మహర్షి దర్బార్ అండి. ప్రతి ఒక్క దర్బార్లో 30కి పైగా శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగిందండి ఈ దర్బారు. ఇంకా మహర్షుల దర్బార్లన్నీ ఈ విధంగానే ఉంటాయండి, మీరు వీడియోలో చూసినట్టే. చూడండి, ఆ దర్బార్కి సంబంధించినటువంటి రూమ్ అండి. ప్రతి ఒక్క దర్బార్కి వాళ్ళు వేరే వేరే ఉంటారండి. ఇది అత్రి మహర్షి దర్బారు. అంటే ప్రతి ఒక్క దర్బార్కి శివలింగాలకి సేవ చేయడానికి ఎవరికి దర్బార్కి సంబంధించినటువంటి సేవకులు ఆ దర్బార్కే ఉంటారు. ప్రతి ఒక్క దర్బార్లో 30కి పైగా శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మనం అయిపోవడానికి వచ్చిందండి. ఇది మన బంగారు స్వయంభూ శివలింగానికి సంబంధించినటువంటి ఈ విగ్రహాలండి, అవి లింగాలు. అది మన బంగారు శివలింగానికి వెనక వైపు ఉన్నటువంటిది అండి. ఇది స్వయంభువ మహర్షి ఒక శివలింగ అది దర్బార్. ఇది ఇందులో ఒక 40 పైగా ఉన్నాయండి శివలింగాలు. ఇది చూడండి, ఇక్కడ 2 ఉంటాయండి 10 అడుగుల శివలింగాలు. ఈ విధంగా ఉంటాయండి. మొత్తం శివలింగాలే అండి. ఎటు చూసినా ఇక్కడ శివలింగాలే. రామనేశ్వరంలో శివలింగాల్లో అసలు శివలింగాలు కన్నుల పండగ అండి. అసలు చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత. ఇక్కడ శివుడి స్టాచ్యూలు కూడా ఉంటాయండి. ఇంకో ఇది అటువైపు కాటేజెస్ ఉంటాయండి, మీరు చూస్తున్నారు. అటువైపు సేవకులకి వాళ్ళకి కాటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చిన అంత దూరం నుంచి వచ్చామండి మనం. 2 వైపులా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇంకో అక్కడ సేవకులు మహర్షి గారు అటు వైపు ఉంటారండి. ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రతి వర్కలు అన్ని ఆలయానికి సంబంధించినవి అండి. చూడండి, 200 ఎకరాల్లో నిర్మించారండి రమణేశ్వరం. శివుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనండి. అంటే తినడానికి తిండి లేని పరిస్థితి నుండి, చెప్పులు వేసుకోవడానికి చెప్పు లేని పరిస్థితి నుండి ఈ రోజున 200 ఎకరాల్లో ఇంతటి అద్భుతమైనటువంటి రమణేశ్వరం నిర్మించడం అనేది అది కేవలం శివుడి అనుగ్రహం వల్లే సాధ్యం అండి. అది శివతత్వం తెలిసిన వారికి ఇది అర్థమవుతుంది. శివుడు అంటే ఎలాంటి మహాదేవుడు, ఎంత పవర్ఫుల్లో, ఏదైనా ఇచ్చే దేవుడు శివుడు. ఆ విధంగా మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చిన మార్గంలోనే వెళ్తున్నాం. మీరు చూడొచ్చు శివలింగాలు. చూడండి కాసేపు మీరు. మనం వచ్చిన దారిలోనే మీ మహర్షుల దర్బార్లు దాటి మళ్ళీ మనం వెనక్కి వస్తున్నాం. మళ్ళీ ఇది మనం ఎంట్రన్స్ వరకు వెళ్తామండి. ఇట్లానే మళ్ళీ రివర్స్లో ఈ రైట్ సైడ్ మొత్తం వాష్రూమ్స్, అవి కాటేజెస్ ఉంటాయండి. శివరాత్రిలో ఇది రావాలనుకున్న భక్తులు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, జాగారం కూడా చేయొచ్చు. ఇక్కడ పడుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆ రూమ్స్ని. అది ఎంట్రన్స్ అండి మీరు చూసేది. అది థర్డ్ ఎంట్రన్స్ దానికి. రమణేశ్వరం ఇది నల్గొండ జిల్లాలో ఉందండి. రమణేశ్వరం భువనగిరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. రమణేశ్వరం హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కావాల్సిన భక్తులు వెళ్ళొచ్చండి శివరాత్రికి. అక్కడ ఉండాలి అనుకునే భక్తులు వెళ్ళి అక్కడ జాగారం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వస్తున్నామండి. మీకు చెప్పాను కండి, అవి వాష్రూమ్స్ అండి. అన్ని స్టోర్ రూమ్స్ ఉంటాయండి. మొత్తం ప్రతిది ఇక్కడే ఉంటుందండి. ఏదైనా వీళ్ళే తెచ్చుకుంటారండి. ప్రతిది బయట నుంచి ఏది కొనుక్కోరు.
ఇది ఎంట్రన్స్ అండి, ఇప్పుడు ఓపెన్ చేశారు. అది ఎంట్రన్స్, ఇంకో ఎంట్రన్స్, అది థర్డ్ ఎంట్రన్స్. అది ఫ్రంట్ నుంచి ఈ దర్బార్లు అండి, ఈ విధంగా దర్బార్ అని పేర్లు పెట్టారు వీటన్నిటికీ. మనమైతే ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ వరకు వచ్చామండి. నెక్స్ట్ మనం నవదుర్గల దర్బారు వెళ్ళి చూద్దామండి. నవదుర్గల దర్బారు చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇంకా మళ్ళీ మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ దుర్గా దేవి దగ్గరికి వెళ్దామండి.